భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్తామని, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గోదావరికని భాస్కర్రావు భవన్లో మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుదామని, ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగ్గర్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఆపరేషన్ కగ్గర్ను చేపట్టిందని తెలిపారు. అలాగే సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నాయని, ఆలోపు శాఖపట్టణ మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు ఈ కర్రెగుట్ల పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయనను కాల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెనుకంటే అద్దం పడుతుంది అనేది చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీ పోదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది. ఎవరు కారకులు, అది ఎన్నుకుంటారా, గుడికి ఎన్నుకుంటారా, కాల్చమ్ముతున్నారా, ఏం జరుగుతుందో తెలుస్తాం. ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము వేరేస్తామని. శాంతిచర్చలు సిద్ధమంటే కూడా చర్చలు చేయట్లేదు. ఇది నియంతృత్వానికి అద్దం పడుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తామని. కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కనీసం ఆయనకు డీజీపీ సిఎస్ కనీసం కరోనాగా ఉన్నాడు మాట్లాడాలి. అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థలపైన మాదే పెత్తనం ముద్రేసుకుంటామనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన్న శంకరన్న, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్, జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కనకరాజ్, తాళ్లపల్లి మల్లయ్య, కొండం స్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠారెడ్డి, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, మార్కాపూర్ సూర్య తదితరులు పాల్గొన్నారు.